తీసుకొచ్చి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ బారాకి కూడా 10,000 మంది సైన్యాన్ని పట్టుక వెళ్ళి ఏమంటున్నాడు, కాబట్టి నువ్వు నప్తాలిలో ఉన్న జెబులోనీలతోనూ 10,000 మందిని మనుషులను తాబోరు కొండ యొద్దకు తీసుకెళ్ళు. ఎప్పుడైతే ఈ యొక్క దెబోరా చెప్పిన మాట బారాకు విని, బారాకు తాబోరు కొండ వద్దకు ఏం చేశాడు, కొంత సైన్యాన్ని పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి అక్కడ యుద్ధము ప్రారంభమైంది. కానానీయులకును ఇశ్రాయేళ్లకు ఒక యుద్ధము ప్రారంభమైనప్పుడు ఆడ యుద్ధము జరగగానే ప్రియులారా, ఎప్పుడైతే యుద్ధం జరిగిందో అక్కడి నుండి ఈ సిసేరా అనే వ్యక్తి 900 ఇనుప రథములు గల వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఒక యాయేరు అనే ఒక గృహంలోనికి వెళ్ళి ఈ యొక్క ఇశ్రాయేళ్ల దాటికి తట్టుకోలేక అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఏం చేసింది అంటే అతన్ని ఆ నోసటి మీద ఆ ఒక శిలతోని కొట్టి చంపినట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాము. నేను దగ్గరకు 50 సేనాధిపతి అయిన సిసేరను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి చేతికి అతనిని అప్పగించుతానని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళలేనని అతనితో చెప్పాను. ఈ యొక్క బారాకును వెళ్ళవయ్యా నాయన అని చెప్తుంటే దెబోరాతో ఏం చెప్తున్నాడు, నువ్వు కూడా నా వెంబడి రామ్మా, నేను కూడా ఇద్దరం కలిసి వెళ్దాము అంటున్నాడు. అది నువ్వు వెళ్ళు అని చెప్పి ఆమె చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆమె, నీతో నేను అగాధ్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు